మనకి కళలు వస్తుంటాయి కదా. కళలు, వాటి ప్రభావాలు ఈ 2026 సంవత్సరం అంతం వరకు కూడా మీకు వచ్చే కళలు ఎలా ఉంటాయి, వాటి యొక్క ప్రభావం వలన మీ జీవనంలో ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూద్దాం. ముందుగా ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. మనకి ఏదైనా కొండ ఎక్కుతున్నట్టు కళలు వచ్చినాయి అనుకోండి, ఏమండి బాబాయ్ చచ్చిపోతామండి, కొండ ఎక్కుతున్నట్టు కళలు వస్తున్నాయండి అని చాలామందికి సందేహాలు వస్తాయి. కొండ ఎక్కుతున్నట్టు వస్తే మీరు జీవితంలో పైకి వస్తున్నట్టు లెక్క. ఏమండి నీళ్ళు వచ్చినాయండి కళ్ళలోకి, ఏమండి నీళ్ళు వస్తే అందులో తేట తెల్లగా నీళ్ళు ఉన్నాయనుకోండి, బురద నీళ్ళు కాకుండా మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతున్నాయి అని అర్థం. అలాగే బురద నీళ్ళుంటే కష్టాల్లో కూరుకుపోతున్నారు అని వస్తాయి. చాలామందికి చూడండి, దేవలోకంలోనో ఏదో ఒక లోకంలో ఉన్నటువంటి మహాకాళి గుడి, కనకదుర్గాదేవి గుడి ఇది కల్లోకి వస్తున్నాయండి అని చెప్పి చాలామంది శిష్యులు నాకు చెప్తూ ఉండేవారు. అది ఎలా ఉంటాయంటే నీళ్ళల్లో, నదుల నీళ్ళల్లో ఆ గుడి ఎక్కడో ఉంది, కొన్ని వందల ఎకరాల్లో ఉన్నట్టుగా పెద్ద ప్రాంతం. నది నీళ్ళు వచ్చేస్తే ఆ నది పైన తేలుతూ ఆ నది దాటుతూ ఉంటే అక్కడ కాళికాదేవి, ఆ పక్కనే దుర్గాదేవి బొమ్మలు గుడి లోపల. అద్భుతం అసలు. అలాంటి ఈ కళ దేవతలు కళ్ళలోకి వచ్చారనుకోండి నీళ్ళు, మీ కష్టాలు త్వరలో పోతున్నాయి అని అర్థం. అలాగే రైలు ప్రయాణమో, విమాన ప్రయాణమో, బస్సు ప్రయాణమో వచ్చిందనుకోండి, మనకి ఇంకా టఫీ మన యమధర్మరాజు దగ్గరికి ప్రయాణం చేస్తున్నట్టు ఫలితం అన్నమాట. అలాగే మనకి చిన్న పిల్లల కళ్ళలోకి వచ్చారనుకోండి, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, చిన్న పసిపిల్లలు వస్తే కనుక గాలి కళ్ళలోకి వచ్చినాయి, దెయ్యాల కళ్ళలోకి వచ్చినాయి అని అంటూ ఉంటారు. అలాగే చక్కగా మనకి ఎప్పుడూ కూడా పర్వతాలు, దేవతలు వీళ్ళందరూ వస్తున్నారంటే ఏంటంటే మనకి కేతుగ్రహము మన జన్మ లగ్నములో కానీ జన్మ రాశిలో కానీ వచ్చినప్పుడు ఆ దాని యొక్క ధర్మం వలన మనకి అలా వస్తుంది అని అర్థం. అలాగే కొంతమందికి శ్మశానాల కల్లోకి వస్తుంటాయి. ఆ శ్మశానాల కల్లోకి వస్తూ ఉంటే మనకి ఏమవుతూ ఉందంటే మనకి గాలి ధూళి అని అనుకుంటాం. అది చెడ్డో తెలీదు, శ్మశానం కల్లోకి వస్తే మంచో తెలీదు, భయం వేస్తుంది ఓ పక్క నుంచి. అంటే శివుడు శవం కల్లోకి వస్తుంది, శివుడు అనమాట. మరుభూమి కైలాసం కల్లోకి వచ్చినంత గొప్పదనమాట. అటువంటిప్పుడు మనం ఏం చేయాలండి అంటే నిద్ర లేచి టపీమని మంచి కళలు వస్తున్నప్పుడు మనం సాధన చేయాలి, జపాలు చేయాలి. లేచి చక్కగా జపాలు చేసినప్పుడు మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక రక్తం కల్లోకి వస్తుంది, మాంస పదార్థాలు కల్లోకి వస్తాయి. రక్తం కల్లోకి వస్తే కుజగ్రహము అనుకూలత లేదు అని అర్థము. ఇక ఏదన్నా ఎవరినన్నా మర్డర్ చేసేసినట్టు కానీ, లేకపోతే చేపల్ని కోళ్ళని కోసేసినట్టు కానీ, మేకల్ని వీటిని ఇవన్నీ కూడా మన కల్లోకి వస్తే కనుక త్వరలో మనకి యాక్సిడెంట్లు జరగబోతున్నాయి, లేకపోతే కొన్ని అప్పుల బాధలు జరగబోతున్నాయి అని అర్థం అన్నమాట. అదేవిధంగా మనకి ఇంకా కళ్ళలోకి ఏమొస్తాయి, వ్యాపారం చేస్తున్నట్టు, షాపుల్లో కూర్చున్నట్టు, ఇలా మనకి అది ఉంటే యావరేజ్గా వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు అని కళ్ళలోకి మనకి వచ్చినట్టు. అలాగే స్త్రీలతో రమిస్తున్నట్టు కళ్ళలోకి వస్తాయి. ఆ రమించడం అనేటటువంటి కళ చాలా మంచి కళ అన్నమాట. కాబట్టి మనకి ధన లాభము, అలాగే అశుద్ధము, మనం ఎక్స్క్రిషన్, మనము అశుద్ధ పదార్థాలు, ఆవు పేడ, మనిషి పేడ, ఇలాంటివన్నీ కూడా కళ్ళలోకి వస్తే మనిషి అశుద్ధము, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అండి మనకి త్వరలో ధనవంతులు కాబోతున్నాము. అలాగే చేపల కళ్ళలోకి వచ్చినాయి అనుకోండి, చేపల కళ్ళలోకి వస్తే ఆ చేపలు త్వరలో మనకి కష్టాలు ఈదుతున్నాము అని అర్థం. పాముల కళ్ళలోకి వస్తాయి, పాముల కళ్ళలోకి వచ్చినప్పుడు దేవతా జాతి సర్పాలు కనుక మనకి కళ్ళలోకి కనుక వచ్చినట్లయితే
మనకు తప్పకుండా మనకి కష్టాల నుంచి మనం విముక్తులవుతున్నాము అని అర్థం. అయితే పాము మామూలు ఆర్డినరీ పాము కనుక కల్లోకి వస్తే ఒక దెయ్యము కల్లోకి వచ్చినట్టు, గాలి స్పిరిట్ కల్లోకి వచ్చినట్టు. కానీ అదే మనకి కాటు వేసినట్లయితే తప్పకుండా అది మనల్ని మంచి జరగబోతుంది త్వరలో అని అర్థం. ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా 12 రాశుల వారికి ఈ నవంబర్ నెల 2025 సంవత్సరం నుంచి డిసెంబర్ 31 2026 సంవత్సరం వరకు జరిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, కలర్ రూపంలో మీకు జాతకం ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. మనం వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ కాబట్టి మన యొక్క ఫోన్ నెంబర్ కొట్టగానే మనం మన నెంబర్ పేరు కొట్టగానే గూగుల్లో వేరే వాళ్ళు దొంగ జ్యోతిష సెంటర్లు పెట్టుకుంటున్నారు, దొంగ వెధవలు కొంతమంది వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టుకుంటున్నారు. ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మన అమెరికా నెంబర్కి మీరు కాల్ చేయండి. మన కార్పొరేట్ ఆఫీస్, యుఎస్ ఆఫీస్, మన గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు బాబా క్వార్టర్స్ అది. తర్వాత ఆల్ ఇండియాలో మొత్తం 300 బ్రాంచీలు, 600 సెంటర్లలో 200 దేశాల పైగా ఉన్నటువంటి ఆనంద్ మార్గ ఆశ్రమం బాబా క్వార్టర్స్ అది. దాని గురుదేవుల యొక్క అనుగ్రహము మనకి ఉంది కాబట్టి మీ అందరికీ అది రావాలని చెప్పి నాసా రిపోర్ట్స్ను ఆధారంగా చేసుకొని, అలాగే మనము ఈ యొక్క టైమ్ లైన్ ఫ్యాక్చర్ అండ్ జీపీఎస్ సిస్టమ్తో ట్రాకింగ్ చేస్తూ మనము ఈ యొక్క జాతకాలు జీపీఎస్ సిస్టమ్తో జాతకాలు చెప్పడం జరిగింది. అండ్ డిఆర్డిఎల్లో ఉన్నటువంటి జీపీఎస్ సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రమోషన్స్ కోసం నాతో సేమ్ ఆ యూనిట్లో ఉన్న వాళ్ళు ఎలా మీరు ట్రాక్ చేస్తారు, ఎలా ఏ విధంగా అంటే హైలీ లీగల్ అనమాట. దాని నుంచి నాసా రిపోర్ట్స్ నుంచి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ని బట్టి ఆధారంగా వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇలాంటివన్నీ కొన్ని టెక్నికల్ ఫ్యాక్టర్స్, యాంగులర్ మొమెంటమ్ ఇలాంటివన్నీ, లీనియర్ మొమెంటమ్ ఇలాంటివన్నీ కూడా మనం తీసుకొని మనం చెప్పడం జరుగుతుంది. మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని, పూర్వీకులు ఇచ్చినటువంటి జ్యోతిష శాస్త్రాన్ని మిళితం చేసి చెప్పాల్సి వస్తుంది. అద్భుతమైనటువంటి జ్యోతిష విశ్లేషణని మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఈ జాతకాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతోంది. కాబట్టి మీరు డబ్బులు ఎంతండి ఇలాంటి కంగారు పడాల్సిన పని లేదు. అనాథ పిల్లలకి సేవ చేసుకోవాలా, సాధువులకి సేవ చేసుకోవాలా, రెమెడీస్ కోసం లక్షల రూపాయలు మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు. మేమంతా కూడా మరి వివిధ ఆనంద్ మార్గ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి, సాధువులకి 10,000 మంది సాధువులు ఉన్నారు, ఒకళ్ళిద్దరికి కాదు చేసేది. కాబట్టి అలాంటి ఆశ్రమాలు మనకు చాలా ఉన్నాయి. కాబట్టి ఎంతసేపు కూడా మీరు కూడా ఇండైరెక్ట్గా చేయండి, డైరెక్ట్గా చేయండి. అనాథ పిల్లలకి, పేదవారికి, వికలాంగులకి, వీళ్ళందరికీ కూడా సాధువులకి, సత్పురుషులకి చేసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది. మీరందరూ కూడా గోల్డ్ ఎక్కువగా దొరుకుతుందని చెప్పి, ఎక్కువ రేట్లు దొరుకుతుంది అని చెప్పి వాళ్ళకి ఇచ్చుకోవడం, గర్ల్ ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడం డబ్బులు, ఆ తర్వాత ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్లో మనం పెట్టుకొని లాస్ అయ్యాము. వీటన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఈ యొక్క హోమాలకు లక్షల రూపాయలు ఏమి ఖర్చు అక్కర్లేకుండా సింపుల్గా, ఆనెస్ట్గా ఈ యొక్క మీరు అనాథ పిల్లలకి సేవ చేసుకోవడం, సాధువులకు సేవ చేసుకోవడం ద్వారా మనము ఈ కర్మల నుంచి తప్పించుకునే 12 రాశుల మీద ఈ కళల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. రాశి, ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం జరుగుతుంది. దానివల్ల సూసైడ్ చేసుకొని చనిపోవాలి అని అనిపించేస్తూ ఉంటుంది. ఇంతవరకు ప్రాణాధికంగా ప్రేమించినటువంటి వాళ్ళందరూ మీకు దూరమైపోవడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అది ప్రేమని అనుకోవడం వల్ల మీరు డిప్రెషన్లోకి గురవుతారు అన్నమాట. అది ప్రేమ కాదు కదా, మిమ్మల్ని మోసం చేయడం అది. అలాగే ఒక మా మా అప్పుడు దాకా కూడా స్వీట్గా మాట్లాడతారు. ఇడ్లీలు తిన్నావా, ఏం టిఫిన్ చేసావు, ఇడ్లీలు తిన్నావా, ఎన్ని ఇడ్లీలు తిన్నావు, అందులో ఏం చట్నీ వేసుకున్నావు, ఇలా కబుర్లు చెప్పుకునేటటువంటి వాళ్ళంతా కూడా మిమ్మల్ని పట్టించుకోవడం పోవడంతో మీ ఈగో లేస్తుంది అనమాట. ఈ యొక్క దానివల్ల మీరు బాధపడటం జరుగుతుంది. అలాగే ఈ వృషభ రాశి వారికి ఆదాయాలు బాగా పెరిగిపోతాయి చక్కగా. ఈ ఆదాయాలతో మీకు ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన సూసైడ్ చేసుకోవాలని పదే పదే మనస్సు అనిపిస్తూ ఉంటుంది. చిన్న సమస్యకి, పెద్ద సమస్యకి. రవిగ్రహము మరి ఈ యొక్క నేచపట్టి ఉండడం వల్ల త్వరలో మనకి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సహాయాలన్నీ కూడా లేటుగా రావడము, ఇలాంటివన్నీ కూడా కొన్ని
ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంచెం జాప్యం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ తిరుగులేని విధంగా మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి ఈ కళల ప్రభావం వల్ల ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా పర్వతాల కల్లోకి వస్తూ ఉంటాయి, కుక్కల కల్లోకి వస్తూ ఉంటాయి, ఆవుల కల్లోకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఎత్తైన కొండలు మిమ్మల్ని లోయలు పిలుస్తూ ఉంటాయి, దా 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 అని. అంటే ఆత్మహత్యకి అబెట్మెంట్ ప్రేరేపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ పరిస్థితులను మీరు దాటుకోవాలి. కాబట్టి ఈ మీరు చేసినటువంటి కర్మే మిమ్మల్ని మళ్ళీ తిరిగి మీకు వస్తుంది అనేటటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ఫోన్లకు సంబంధించి మనము అనేకమైనటువంటి యాప్స్ ఉండడం వల్ల మీరు చూసుకుంటూ మనము పిల్లలందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా చెడ్డ వీడియోలు చూడడానికి ఎడిక్ట్ అయిపోతారు. కాబట్టి ఇలాంటి ప్రేమలు ఇలాంటి అంత కామము ఈటింగ్ అండ్ మేటింగ్ వృషభ రాశి వాళ్ళకి అసలే కామ పిశాచుల్లాగా కొంతమంది తయారవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కళల నుంచి సిగ్నల్ ఇస్తుంది. ఒక స్త్రీ మిమ్మల్ని తరిమి కొట్టడానికి చూస్తుంది. కాబట్టి బీ కేర్ఫుల్. ఏం పరిహారాలు చేసుకుందామో చూద్దాం.